Hello viewers, once again welcome back to our channel. పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళలో వేస్తే లేకపోతే హై స్టాండర్డ్స్ లైక్ ఐజీసీఎస్సి లేకపోతే ఐసిఎస్సి ఇలాంటి స్టాండర్డ్స్లో వేసిన పిల్లలు చదువుకుంటే సక్సెస్ అవుతారు. చిన్న స్కూల్లో చదువుకున్న పిల్లలు అంటే చిన్న ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్లో కానివ్వండి అందులో చదువుకున్న పిల్లలు పెద్దగా సక్సెస్ కాలేరు అనేటువంటి మైండ్ సెట్ కొంతమంది పేరెంట్స్కి ఉంటుంది. సో నిజంగానే ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిన పిల్లలు కూడా 100% సక్సెస్ అవుతారు అని చెప్పడానికి లేదు. సో వాళ్ళకి సంబంధించి ఇలా స్కూల్లో వేయాలి అనుకున్నప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్లోనే వేయాలి, నేను లక్షలు కడుతున్నాను, ఇంత ఖర్చు అవుతుంది, మా పిల్లోడు అలా చదువుతాడు, ఇలా చదువుతాడు, అదవుతాడు, ఇదవుతాడు అనేటువంటి ఒకటి ఉంటుంది కదా పేరెంట్స్కి. స్కూల్ మీద డిపెండ్ అయి ఉండదు, అది స్టూడెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. పిల్లలు సక్సెస్ అవ్వడం అనేది ఎవ్రీ పేరెంట్ డ్రీమ్, ఇందులో నో అనడానికి ఏమీ లేదు. అయితే ఐబీ బోర్డ్ కానివ్వండి లేకపోతే ఐజీసీఎస్ఈ బోర్డులో కానివ్వండి చదివిన పిల్లలకి కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కాన్ఫిడెన్స్ అయితే డెఫినెట్లీ చాలా బాగుంటాయి. కాకపోతే ఒక రియాలిటీ గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. వీళ్ళలో చాలా మంది 10th లేకపోతే ఇంటర్ తర్వాత ఒక రెగ్యులర్ ఇండియన్ అకాడమిక్ సిస్టంలోకి వచ్చేసరికి కొంతవరకు ఇబ్బంది పడుతున్నారు, ఇదే వాస్తవం. ఐఐటి జేఈఈ తీసుకోండి లేకపోతే నీట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఆల్రెడీ అనుకుంటాం అంటే ఇంత వస్తుంది ర్యాంక్, అన్ని వస్తాయి మార్క్స్ అని చెప్పి. సో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్టేజ్లో సక్సెస్ కాలేకపోతున్నారు. సో అసలు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిన పిల్లలు ఎందుకు అకాడమిక్గా వెనకబడుతున్నారు అనేది, దానికి ఏంటి ప్రాక్టికల్ రీజన్స్ అని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. డీటెయిల్డ్గా వీడియోని అంతా చూడండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఫస్ట్ రీజన్ వచ్చేసి ఎడ్యుకేషన్ జరిగే ప్రాసెస్ ఉంటుంది కదా, అందులో ఉండేటువంటి డిఫరెన్స్ అనమాట. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫెయిల్ అవుతున్నాయి అనే కంటే కూడా వాళ్ళ ఇంటెన్షన్ వేరే ఉంది అని చెప్పడం కరెక్ట్ ఏమో. ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది ఐబీ బోర్డ్స్లో మనకు కనిపిస్తుంటది. లైక్ క్రిటికల్ థింకింగ్, రీసెర్చ్ అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ మీద ఈ బోర్డ్ స్కూల్స్ ఉన్నవి కొంచెం ఎక్కువగా ఫోకస్ చేస్తుంటాయి. పిల్లలు సెల్ఫ్ గా థింక్ చేసి నేర్చుకునే సిలబస్ కూడా ఉంటుంది. ఏంటంటే బట్టి పట్టే విధానం ఉంటది కదా, సో దానికి మంచి మార్కులు రావాలంటే ఆ డ్రాట్ లెర్నింగ్ అనేది ఒకటి అలవాటు చేసుకుంటారు. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఈ మెమరైజేషన్ కి అసలు ఇంపార్టెన్స్ ఇవ్వరు. బేసిక్ గా మన ఇండియాలో ఏంటంటే మార్క్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనం నేర్చుకునేది ఏదైనా ఉంటే దాన్ని బట్టి పట్టి గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి మైండ్ సెట్ ఉంటుంది అనమాట. అయితే ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఇలాంటి మెమరైజేషన్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రాపర్ బేస్ అనేది ఉండదు. మన దగ్గర అకాడమిక్ సక్సెస్ అనగానే జేఈలో ర్యాంక్ రావాలి లేకపోతే నీట్ లో ర్యాంక్ కొట్టాలి అని అనుకుంటారు. అక్కడే సిలబస్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది. లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్ని కూడా సిబిఎస్ఈ లేకపోతే స్టేట్ బోర్డ్ సిలబస్ కి రిలేట్ అయి ఉన్న దాని ప్రకారంగానే డిజైన్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ సిలబస్ కి అసలు ఈ ఎగ్జామ్ సిలబస్ కి చాలా గ్యాప్ ఉంటుంది. సో అక్కడ ఫెయిల్ అవుతుంటారు. కార్పొరేట్ స్కూల్స్ లో చూసుకుంటే 6th క్లాస్ నుంచే ఎంసెట్, ఐఐటి ఫౌండేషన్ ఇలా ఎంసీక్యూ మోడల్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రాక్టీస్ చేపిస్తారు. కానీ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఓరియంటేషన్ అస్సలు ఉండదు. క్రియేటివ్ రైటింగ్, ఎస్ఎస్ రాయటం మీద ఉన్నటువంటి ఫోకస్ వాళ్ళు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ మీద పెట్టరు. అండ్ అసెస్మెంట్ మెథడ్స్ అనేవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. అసెస్మెంట్ విషయంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ కి మన లోకల్ స్కూల్స్ కి చాలా తేడా ఉంటుంది. చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ ఇంటర్నేషనల్ బోర్డ్స్ లో ఏమవుతుందంటే ఇయర్ అంతా కూడా చేసే వాళ్ళు ప్రాజెక్ట్స్, ప్రెజెంటేషన్స్ అండ్ అసైన్మెంట్స్ కి ఏవైతే ఉంటాయో ఆ మార్క్స్ ని కలుపుతారు. సో ఫైనల్ ఎగ్జామ్ మీద డిపెండ్ అవ్వరు. అండ్ మన రెగ్యులర్ సిస్టమ్ లో ఇయర్ అంతా చదివింది ఒకే ఒక ఫైనల్ ఎగ్జామ్ లో మనకు ఉండేటువంటి టైం 3 hours మాత్రమే. సో ఈ హై ప్రెషర్ ఎగ్జామ్ అట్మాస్ఫియర్ అనేది ఇంటర్నేషనల్ స్కూల్ పిల్లలకి అసలు అలవాటు ఉండదు. కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ హాల్లో ఎక్కువగా ప్రెషర్కి లోనయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి అట్మాస్ఫియర్ అండ్ అడాప్టబిలిటీ. ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఒక క్లాస్కి 15 నుంచి 20 స్టూడెంట్స్ మాత్రమే ఉంటారు. టీచర్స్ ప్రతి కిడ్ మీద ఫోకస్ చేయడానికి ఇక్కడ ఎక్కువ స్కోప్ ఉంటుంది. అందుకే అక్కడ పిల్లలకి ఎలా అంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది, ఒక బబుల్లో పెరిగినట్టు ఉంటుంది. అండ్ కాలేజెస్ లో ఎలా ఉంటుంది సిచ్యువేషన్, అంతమంది స్టూడెంట్స్ ని చూసుకోవడం ఏ లెక్చరర్ వల్ల కాదు, అంత టైం ఉండదు, ఫోకస్ చేయలేరు కూడా. కాబట్టి వాళ్ళు నేర్పించిన తర్వాత స్టూడెంట్స్ వెనకాలండి నేర్పించేటువంటి పద్ధతి అయితే ఉండదు. సో బోర్డ్ స్కూల్స్ లో ఉండేటువంటి స్టైల్ ఏదైతే ఉంటుందో 20 కిడ్స్ మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ వేరుంటుంది. బట్ కాలేజ్కి వచ్చేసరికి రియాలిటీలో చూసుకుంటే లెక్చరర్కి అంత స్కోప్ ఉండదు. 100 మంది స్టూడెంట్స్ ఉంటారు, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది అది పెట్టడం కూడా. సో అసలు వాళ్ళ ఆలోచన చేయరు. సెల్ఫ్గా చదువుకునే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ ఏదైతే ఉంటుందో
అది కొంచెం బోర్డ్ స్కూల్స్లో చదివే పిల్లలు కంపారిటివ్లీ తక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన లాస్ట్ పాయింట్ ఒకటి ఉంది. సక్సెస్కి డెఫినేషన్. వాట్ ఈస్ ద యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ అ సక్సెస్? ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిన కిడ్స్ జేఈలో ర్యాంక్ కొట్టకపోవచ్చు, కాకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ చూసుకున్నా, లీడర్షిప్ క్వాలిటీస్ చూసుకున్నా అండ్ గ్లోబల్ అవేర్నెస్ చూసుకున్నా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి అవి. సో వీళ్ళు బ్యాచిలర్స్ కోసం ఫారిన్ కంట్రీస్కి వెళ్తే, ఫారిన్ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు, లేకపోతే లిబరల్ ఆర్ట్స్, డిజైన్, ఇలా మేనేజ్మెంట్ లాంటి ఇండస్ట్రీలో చూసుకోవాలనుకున్నప్పుడు కూడా మంచిగా సక్సెస్ అవుతారు. ఫైనల్గా చెప్పేది ఒకటే, మీ కిడ్ రేపు ఐఐటి లేకపోతే ఎయిమ్స్లో చదవాలి అనుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ అనేది గుడ్ ఆప్షన్ కాదు. సిబిఎస్ఈ కానివ్వండి లేకపోతే స్టేట్ బోర్డ్ కానివ్వండి, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి దీనికి సంబంధించిన సిలబస్ నుంచి వస్తాయి కాబట్టి సిబిఎస్ఈ ఆర్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఇస్ ఫైన్ ఫర్ దెమ్. ఫారెన్కి వెళ్ళి చదువుకోవాలి, అక్కడే డిఫరెంట్ సెక్టార్స్లో సెటిల్ అవ్వాలి, లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి రొటీన్కి కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని అనుకుంటే అప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ని ఆప్ట్ చేసుకోండి. పేరెంట్స్ మీ పిల్లల్ని వేయాలనుకునే వాళ్ళు, అంటే ఆల్రెడీ ఒకవేళ సిబిఎస్ఈ ఆర్ ఎస్ఎస్సి బోర్డులో ఉన్నా కూడా వాళ్ళ ఫ్యూచర్ కోసం ఇంటర్నేషనల్ స్కూల్ బోర్డ్కి మారుద్దామా, ఐబీకి మారుద్దామా, ఐజీసీఎస్సికి మారుద్దామా అనేటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఒకసారి ఈ పాయింట్స్ అన్ని ఆలోచించుకోండి. డెఫినెట్లీ ఇందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న అదర్ పేరెంట్స్కి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.